వెల్కమ్ టు ఐ న్యూస్ ఛానల్. ముందుగా హెడ్లైన్స్. కర్నూలు జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వసతి గృహాల్లో ఇటీవల గుర్తింపు లేని విద్యార్థి, కుల సంఘాల వ్యక్తులు అనుమతి లేకుండా వచ్చి టీజీ రాజకుమార్, అలాగే మాల వెంకటేశులు ఇబ్బంది పెడుతూ విధులకు ఆటంకం కలిగిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ అసోసియేషన్ నాయకులు ఆరోపించారు. కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఉద్యోగులు విద్యార్థి సంఘాల నాయకులకు వ్యతిరేకంగా ఆందోళన చేశారు. అనంతరం విధులకు ఆటంకం కల్పిస్తున్న వారిపై పోలీసులు అలాగే అధికారులు తొందరగా చర్యలు తీసుకుని మా ఉద్యోగాలు భద్రత కల్పించి న్యాయం చేయాలని మీడియా ముందు తెలిపారు. ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఉద్యోగుల సమస్యలను గౌరవ కలెక్టర్ గారికి విన్నవించుకోవడం జరిగింది. దాంట్లో ప్రధానంగా మా యొక్క డిమాండ్లు ఏమంటే, అనధికారిక వ్యక్తులు, అదేవిధంగా ఫేక్ విద్యార్థి సంఘాలు వసతి గృహాలలోనికి ప్రవేశించి విద్యార్థుల చదువులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ యొక్క విద్యార్థుల చదువులకు గురి చేయడం వల్ల, ఇబ్బందులకు గురి చేయడం వల్ల వారి యొక్క చదువులు ఆటంకం కలిగించిన తర్వాత వాళ్ళు వసతి గృహంలో ఉండాలన్నా మరియు వసతి గృహం నుంచి వెళ్ళిపోవాలనే ఆందోళనలో వాళ్ళు వసతి గృహ సంరక్షణ అధికారులను అడుగుతున్నారు. మరి దీనిపైన వసతి గృహ సంరక్షణాధికారులందరూ కూడా జిల్లా వ్యాప్తంగా ఈరోజు ఈ యొక్క వసతి గృహ సంరక్షణాధికారులకు విధుల్లో ఆటంకం పరుస్తున్న సందర్భంగా గౌరవ కలెక్టర్ గారికి మరియు అదేవిధంగా ఎస్పీ గారికి మా యొక్క సమస్యలను ముఖ్యంగా తెలుపుకోవడమైనది. దీంట్లో ఈ యొక్క వసతి గృహాలలో విధులకు ఆటంకం పరుస్తున్న విద్యార్థి సంఘాలపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని గౌరవ ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చి ఈరోజు 3వ పట్టణ పోలీస్ స్టేషన్ నందు ఎఫ్ఐఆర్ను కూడా నమోదు చేయించడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఈ యొక్క ఎఫ్ఐఆర్ నమోదు చేసే విషయంలో వాళ్ళు విధులకు ఆటంకపరుస్తూ మహిళా వార్డెన్లను లక్షలకు డబ్బులు డిమాండ్ చేస్తూ వాళ్ళు మహిళలను, అధికారులను కూడా లెక్క పెట్టకుండా అసభ్య పదజాలంతో దూషిస్తూ తీవ్ర ఆందోళనకు గురి చేస్తూ వాళ్ళను చాలా ఇబ్బందులు పడుతున్న సంఘటనలు మా దృష్టికి తీసుకొని వాడడం వల్ల విద్యార్థి సంఘాలైనటువంటి పి రాజీవ్ కుమార్ ఎస్సీ, బీసీ మైనారిటీ వెల్ఫేర్ సంఘం అని పెట్టుకొని ఆ యొక్క సంఘంలో అతను మాత్రం తప్ప వేరే ఎవరు కూడా లేని సంఘంగా, గుర్తింపు లేని సంఘంగా మా దృష్టికి వచ్చింది. అతనిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని ఈరోజు 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసును ఎఫ్ఐఆర్ నమోదు చేయించాం. అదేవిధంగా మాల విద్యార్థి సంఘం వెంకటేశ్వర్లు అతనిపైన కూడా మా యొక్క హాస్టళ్ల పైన విధి నిర్వహణలో ఆటంకం కలిగిస్తూ విద్యార్థుల చదువులకు అడ్డుపడుతున్నాడనే ఆలోచనతోనే మేము ఈ నిర్ణయం తీసుకొని ఎస్సీ, ఎస్టీ, బీసీ వెల్ఫేర్ సంక్షేమ శాఖలకు సంబంధించిన అధికారులందరూ కూడా ఒక యూనియన్ను ఏర్పాటు చేసుకొని యూనియన్లో గౌరవ జిల్లా అధికారులందరూ కూడా గౌరవ అధ్యక్షులుగా ఉంటూ ఆ జిల్లా అధికారులతో పాటు అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్సు, ఏబీసీడబ్ల్యూఎస్, తర్వాత ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఉద్యోగులతో పాటు ఆ యొక్క వసతి గృహ సంరక్షణ అందరినీ కూడా కలుపుకొని ఈ యొక్క సంఘాన్ని నిర్మించుకొని ఈ సంఘంలో మాకు సంబంధించిన విషయాలపైన ఈరోజు గౌరవ కలెక్టర్ గారికి రిప్రజెంటేటివ్ని ఇచ్చి మాకు మా విధులను సక్రమంగా పనిచేయించుకోవడానికి మాకు భద్రత కల్పించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ వాళ్ళను డిమాండ్ చేయడమైనది. నా పేరు బి మద్దిలేటి, వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అసోసియేషన్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా ఉన్నాను. నాది అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, కర్నూలు.